మనోహరి ఏమీ తెలియనట్లు అందరికీ ఫోన్ చేసి భాగి ఏమైనా పాపం తీసుకుని అక్కడికి వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న చెంబా అయితే ఏం నటిస్తున్నావు మనోహరి, నటనలో నిన్ను మించిన వారు ఎవరు ఉండరు అని అనుకుంటూ ఉంటుంది. అమర్, నేను చాలా మందికి ఫోన్ చేశాను, భాగి అక్కడికి కూడా వెళ్ళలేదంట అని మనోహరి చెప్తుంది. సార్, నేను మిస్సమ్మ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశాను సార్, ఆయన కూడా ఇక్కడికే వస్తున్నాడు, మిస్సమ్మ అక్కడికి కూడా వెళ్ళలేదంట అని రాతోడు వచ్చి చెప్పటంతో అమర్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదంతా కూడా ఆనంద్ పైనుంచి వినేసి, "అక్క, అంజు, ఆనంద్ త్వరగా రండి. మిస్సమ్మ పాపని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయిందంట. డాడ్ వాళ్ళంతా కూడా టెన్షన్ అవుతున్నారు. ఎక్కడికి వెళ్ళిందన్న విషయం కూడా తెలీదంట" అని చెప్పటంతో ఇక పిల్లలందరూ కూడా పరుగులు పెడుతూ, "డాడ్, డాడ్, మిస్సమ్మ, బుజ్జమ్మ కనిపించట్లేదా? ఎక్కడికి వెళ్ళిపోయారు డాడ్? ఏమైంది డాడ్?" అని వచ్చి అడుగుతూ ఉంటారు. డాడ్, మిస్సమ్మ, బుజ్జమ్మ కావాలి డాడ్, మాకు చూడాలని ఉంది డాడ్ అని పిల్లలు ఏడుస్తూ ఉంటే అమరు వాళ్ళని పట్టుకొని ఓదారుస్తూ ఉంటారు. అప్పుడే రామ్మూర్తి పరుగు పరుగున లోపలికి వచ్చి చేతిలో ఉన్న పండ్లని కింద పడేసి, "నా కూతురికి ఏమైంది బాబు, అంత బాగుందనుకున్న సమయాన ఎందుకు అర్ధరాత్రి పాపని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది? అసలు ఏం జరిగిందో చెప్పండి బాబు, చెప్పండి" అని రామ్మూర్తి అడుగుతూ ఉంటే, "ఏంటి డాడ్ మాట్లాడరేంటి? తాతయ్య కూడా అడుగుతున్నారు కదా, ఏమైంది డాడ్ చెప్పండి" అని పిల్లలు అడుగుతూ ఉంటారు. పిల్లలు, "ఏడవకండి, మిస్సమ్మకి ఏమీ కాదు" అని రాథోడ్ చెప్తుంటే, "భయపడకండి" అని అమర్ ధైర్యం చెప్తూ ఉంటాడు. డాడ్, నిన్న రాత్రి మేము నిద్రపోయే ముందు మిస్సమ్మ మా గదిలోకి వచ్చింది. ఏదో సెండ్ ఆఫ్ చెప్తున్నట్లుగా మాతో మాట్లాడి వెళ్ళింది అని అమ్ము అంటే, "అవును డాడ్, టైమ్ టు టైమ్ తినండి డాడ్, చెప్పిన మాట వినండి, మీరు అల్లరి చేయకండి అంటూ చాలా మాటలు చెప్పి వెళ్ళింది డాడ్" అని అంజు ఏడుస్తూ చెప్తోంది. "అంటే బాగి వెళ్ళిపోవాలని ముందే డిసైడ్ అయిపోయిందా? అందుకే పిల్లలతో అలా మాట్లాడిందా?" అని అమర్ అనుకుంటూ ఉంటే, "మాకు అప్పుడే డౌట్ వచ్చింది డాడ్. ఏంటి మిస్సమ్మ ఇలా చెప్తున్నావు" అని అంటే, "పాపను చూసుకోవడంలో నేను బిజీగా ఉంటాను కదా, మిమ్మల్ని మీరే చూసుకోవాలని మాకు చెప్పింది డాడ్" అని ఆనంద్ చెప్తాడు. "మిస్సమ్మ ఎందుకిలా చేసింది డాడ్? మాకు బుజ్జమ్మని, మిస్సమ్మని చూడాలని ఉంది" అని ఆనంద్ అంటే, "మీరేం బాధపడకండి, మిస్సమ్మ ఖచ్చితంగా తిరిగి వస్తుంది. మనోహరి, పిల్లల్ని తీసుకువెళ్ళు" అని అమర్ చెప్పటంతో మనోహరి పిల్లల్ని లోపలికి తీసుకువెళ్తుంది. "ఏంటి బాబు, పిల్లలు ఏదేదో మాట్లాడుతున్నారు, నా కూతురికి ఏమైంది" అని రామ్మూర్తి అడుగుతూ ఉంటే, "ఏమీ కాదు మావయ్య, బాగి తప్పకుండా వస్తుంది, నేను తీసుకొస్తానని" అమర్ పైకి వెళ్ళిపోతాడు. "అయ్యో నా కూతురు, నా కూతురు" అంటూ రామ్మూర్తి కుప్పకూలిపోతూ ఉంటే, "సార్, మిస్సమ్మకి ఏమీ కాదు, ధైర్యంగా ఉండండి" అని రాథోడ్ అంటాడు. "ఏమీ కాకపోవటం ఏంటి రాథోడ్, అర్ధరాత్రి బిడ్డను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఆ మనోహరియే ఏదో చేసి ఉంటుంది. ఆ మనోహరి నా కూతుర్ని ఏదో అనటం వల్లే నా కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆ మనోహరిని అస్సలు వదలను మనోహరి" అని రామ్మూర్తి కోపంగా వెళ్తూ ఉంటే, "సార్, సార్, సార్ ఆగండి సార్, మిస్సమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి మనోహరికి ఎలాంటి సంబంధం లేదు సార్. మిస్సమ్మనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నిన్న వెళ్ళే ముందు నాకు అప్పగింతల్లా అన్నీ అప్పచెప్పింది సార్. నాకు అప్పటికి డౌట్ వచ్చి, 'ఎక్కడికి వెళ్తున్నావు మిస్సమ్మ' అని అడిగితే, "ఒక 5, 6 రోజులు మా నాన్నగారి ఇంటికి వెళ్ళొస్తానని చెప్పింది సార్. అందుకే ముందుగా నీకే ఫోన్ చేశాను" అని రాథోడ్ చెప్తాడు. "లేదు, దీనికంతటికీ ఆ మనోహరియే కారణం అయి ఉంటుంది. ఉండు, ఇప్పుడే మనోహరి గురించి అల్లుడు గారికి చెప్పేస్తాను" అంటూ రామ్మూర్తి వెళ్తూ ఉంటే, "సార్, సార్, సార్ ఆగండి సార్, అసలు మనోహరి గురించి సార్ గారికి ఏమీ చెప్పొద్దని మిస్సమ్మ నా దగ్గర ఒట్టు వేయించుకుంది సార్. మనం ఏ విధంగానూ నోరు జారి చెప్పకూడదంట సార్. అయినా కూడా మిస్సమ్మ సార్ గారిని, పిల్లల్ని వదిలి ఎక్కువ రోజులు బయట ఉండలేదు. ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తుంది" అని రాథోడ్ అంటే, "అప్పటి వరకు పిల్లలు, ఈ కుటుంబం ఏమైపోవాలి రాథోడ్" అని రామ్మూర్తి ఏడుస్తూ ఉంటాడు. "అయ్యో అమ్మ బాగి, ఎందుకిలా చేశావు" అని రామ్మూర్తి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. "పిల్లలు, మిస్సమ్మ లేకపోతే ఏంటి, నేనున్నాను కదా, నేను మిమ్మల్ని చూసుకుంటాను" అని మనోహరి ఓదారుస్తూ ఉంటే, "లేదు ఆంటీ, మాకు మిస్సమ్మనే కావాలి, మిస్సమ్మ, బుజ్జమ్మ కావాలి, మేము మిస్సమ్మ, బుజ్జమ్మ లేకపోతే ఉండలేమంటూ పిల్లలు ఏడుస్తూ ఉంటారు. "లేదు, అది జీవితంలో ఇక ఎప్పటికీ తిరిగి రాదు, జీవితాంతం నేనే మీకు దిక్కు" అని మనోహరి చాలా సంతోషంగా మనసులో అనుకుంటూ ఉంటుంది. తరువాత అమర్ గదికి వచ్చి అక్కడున్న బాగి ఫోటోని చేతిలోకి తీసుకొని బాగితో గడిచిన జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ చాలా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ ఫోటోని గుండెలకి హత్తుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు. "ఎందుకు బాగి, ఎందుకు ఇలా చేశావు? నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు బాగి? అప్పుడు మీ అక్క వెళ్ళిపోయింది, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావు. నాతో చెప్పకుండా వెళ్ళిపోయేంతలా బాగి నేనేం పాపం చేశాను? నా వల్ల ఏం తప్పు జరిగింది? నేను నిద్రపోతున్నప్పుడు వెళ్ళడం ఏంటి బాగి? నేను ఇంకా నిద్రపోతున్నానా? నేను పీడకల కంటున్నానా? చెప్పు బాగి, చెప్పు" అని ఫోటోని చూసుకొని చాలా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటాడు.
నన్ను నిద్రలేపి ఇదంతా నిజం కాదు అని పైకి లేపి చెప్పు బాగి చెప్పు అని అమర్ గుండెలు పగిలేలా బాధపడుతూ ఉంటాడు. నువ్వు వెళ్ళిపోతున్నట్లు నా పిల్లలతో మాట మాత్రమైనా చెప్పావు బాగి, కానీ నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు బాగి, వెళ్ళిపోయావు. నాతో చెప్పలేనంత కష్టం నీకు ఏం వచ్చింది బాగి? నీకు ఏ కష్టం వచ్చినా నాతో చెప్తావు కదా! మరి ఎందుకు చెప్పలేదు బాగి? ఎందుకు చెప్పలేదు? నీకొచ్చిన కష్టాన్ని ఇప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు బాగి? నేను పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి? మీ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి? అసలు నాకు నేను ఏం చెప్పుకోవాలి? ఎక్కడికి వెళ్ళిపోయావు బాగి? నాకు నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? అందరికీ ఏం సమాధానం చెప్పాలి? చెప్పు బాగి చెప్పు. ఎక్కడికి వెళ్ళిపోయావు నన్ను వదిలేసి అని అమర్ ఏడుస్తూ ఉంటాడు. అలా అమర్ కుప్పకూలిపోయి బాగీ ఫోటోని మళ్ళీ గుండెలకి గట్టిగా హత్తుకొని చాలా చాలా ఏడుస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మనకి మదర్ తెరీసా అనాథ ఆశ్రమాన్ని చూపిస్తూ ఉంటారు. అక్కడ కృష్ణాష్టమి వేడుకల కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లని కూడా చేస్తూ ఉంటారు. బాగి దేవుడి దగ్గర దీపం పెడుతూ ఉంటే ఒక ఆవిడ అక్కడికి వచ్చి, "బాగి మేడం, మీకోసం గోపికలందరూ ఎదురు చూస్తున్నారు. మీరొస్తేనే రెడీ అవుతాం అంటున్నారు మేడం. కాస్త మీరు వచ్చి రెడీ చేయండి మేడం, మాట వినటం లేదని" చెప్పటంతో సరే వస్తున్నానంటూ బాగి వెళ్ళి గోపికలనందరినీ కూడా రెడీ చేస్తూ ఉంటుంది. అలా బాగి చాలామంది గోపిక పిల్లల్ని రెడీ చేస్తూ ఉంటే, "అమ్మ బాగి" అంటూ సరస్వతి మేడం అక్కడికి వస్తుంది. "రండి మేడం, నేను గోపికలనందరినీ కూడా రెడీ చేశాను. వీళ్ళ అలంకరణ ఎలా ఉంది?" అని బాగి చెప్తుంటే, "వీళ్ళ అలంకరణ అంతా కూడా బాగానే ఉందమ్మా. కానీ మిమ్మల్ని చూస్తుంటేనే చాలా బాధగా ఉంది" అని సరస్వతి అంటే, "ఇప్పుడేమైంది మేడం" అని బాగి అంటుంది. "ఇందిర, పిల్లలందరినీ కూడా తీసుకువెళ్ళు ముందు ఇక్కడి నుంచి" అని చెప్పటంతో అలాగేనని ఇందిర అనే ఆవిడ పిల్లలందరినీ తీసుకువెళ్తుంది. "ఎలా ఉండేదానివి, ఎలా ఉన్నావమ్మా? రాణివాసంలో హాయిగా అక్కడ రాణిలా ఉండాల్సిన దానివి ఇక్కడ ఈ కుటీరంలో ఇలా సాదాసీదా జీవితం గడుపుతున్నారు. 5 ఏండ్ల నుండి ఇక్కడ మీ వాళ్ళకు కూడా ఉంటున్నట్లు తెలియకుండా అజ్ఞాతవాసం చేస్తున్నారు. మిమ్మల్ని ఇలా ఆ ఇంటికి దూరం చేయటం ఇదంతా మనోహరి కుట్రేమోనని నాకు అనుమానంగా ఉందమ్మా" అని సరస్వతి మేడం అనడంతో బాగి టెన్షన్ పడుతూ ఉంటుంది. "ఆ మనోహరి ఎంతటి దుర్మార్గురాలో నాకు చాలా బాగా తెలుసమ్మా. చెప్పమ్మా చెప్పు. ఇప్పటికైనా చెప్పు. ఇదంతా ఆ మనోహరి కుట్రే కదా! అందుకే కదా నువ్వు నీ ఇంటిని వదిలేసి ఇలా ఇక్కడ అజ్ఞాతవాసం చేస్తున్నావు. చెప్పు బాగి" అని సరస్వతి అడుగుతూ ఉంటే బాగి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక తర్వాత ఇంటి దగ్గర పిల్లలైతే కృష్ణాష్టమి సందర్భంగా బయట కృష్ణుని అడుగు పాదాలని వేస్తూ ఉంటారు. అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి, "ఎందుకు ఇలా పాదముద్రలు వేస్తున్నారని" అడగటంతో, మా బుజ్జమ్మ వీటిపై నడుస్తూ రావాలి కదా! అందుకే వేస్తున్నాము" అని పిల్లలు సమాధానం చెప్తూ ఉంటారు. అదే కృష్ణాష్టమి పాదముద్రల్లో ఆశ్రమంలో ఆరుపాప నడుస్తున్నట్లుగా మనకి రానున్న ఎపిసోడ్‌లో చూపిస్తారు. మనో కుట్రని తిప్పికొడుతూ 5 ఏండ్లకే బాగి ఇంటికి వస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.